హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ. సో ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో అనమాట. ఎందుకు స్పెషల్ అంటున్నానంటే, నేను 3 ఇయర్స్గా అండి, లిటరల్లీ 3 ఇయర్స్ అండి, బాబు పుట్టి 3 ఇయర్స్ అయింది కదా. సో అప్పుడు మొక్కుకున్న మొక్కు ఇప్పటికి నెరవేరింది ఆల్రెడీ మాకు. బట్ ఏంటంటే చాలా డిలే చేసాము. అంటే కొన్ని వర్క్స్ ఉండడం వల్ల, ఇంకా సరే ఈసారి వెళ్దాం, ఇంకోసారి వెళ్దాం, ఈసారి అని అంటూనే అలా డిలే చేస్తూనే వచ్చామంట. అలా 3 ఇయర్స్ గడిచేసింది. బట్ ఫైనల్లీ ఇప్పుడైనా వెళ్ళాలి అనేసి గట్టిగా అనుకున్నాము మనసులో అయితే. మనం ఏదైనా మనసులో అనుకుంటే మాత్రం గట్టిగా అయితే అనుకుంటే ఆ దేవుడైతే నెరవేరుస్తాడు కదా. సో అలాగే మేమైతే గట్టిగా అయితే అనుకున్నాము. సో ఏంటంటే ఇప్పుడు మేమైతే తిరుమలకి వెళ్ళబోతున్నాము. సో ఇదే అనమాట ఆ వీడియో వచ్చేసి. ఏంటంటే అసలు మేము టికెట్స్ బుక్ చేసుకోలేదు, రూమ్స్ బుక్ చేసుకోలేదు, ఏమీ బుక్ చేసుకోలేదు. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఆఫీస్లో మా హస్బెండ్కి ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల, సో అసలు మనం బుక్ చేసుకుంటే మళ్ళీ వెళ్తామో వెళ్ళమో అనేసి ఒక డౌట్తో, ఒక డైనమాతో ఉండడం వల్ల అసలు ఏ టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు. బట్ మా హస్బెండ్ అన్నాడు ర్యాండమ్గా అలా అనుకునేసి వెళ్ళిపోదాము, ఇంకా ఈసారి అయితే ఎలాంటి టికెట్స్ వద్దనేసి అనుకొని ఫిక్స్ అయ్యాడు. సో సరే అనుకునేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము జర్నీ అయితే. ఎందుకంటే అప్పటికే నేను బాబు దగ్గరికి వచ్చేసాను, నాకు వీక్ ఆఫ్ ఉందనేసి. సో మా హస్బెండ్ ఆయనకు మీటింగ్స్ ఉంటే ఆయన చూసుకొనేసి నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోయాడు. ఇది వచ్చేసి మేమేంటంటే లిటరల్లీ ఎప్పుడు మేము తిరుమలకి వెళ్ళినా కూడా ఏంటంటే నైట్ స్టార్ట్ అయ్యేసి నా మార్నింగ్ అలా రీచ్ అయ్యేలాగా వెళ్ళిపోయే వాళ్ళమాట. అది కొంచెం జర్నీ మాకు అంతగా కనిపించేది అయితే కాదు. సో చాలా సాఫీగా అయిపోయింది జర్నీ. బట్ ఈసారి ఏంటంటే మేము అనుకున్నట్టు మేమైతే నైట్ అయితే అసలు స్టార్ట్ అవ్వలేదు, అర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. సో చూడండి, అందుకే మంచు అంతగా కురుస్తుంది మేము వెళ్ళే దారిలో, అంటే ఆ వెళ్ళే జర్నీలో అనమాట. అంటే మా ఊర్లో కర్నూలు అయితే కాదు, ఆ వెళ్ళే జర్నీలో ఆ మంచు అయితే కురుస్తుంది. సో మా ఫేసెస్ చూసారా? అందులో ఏంటంటే ముందు రోజు నైట్ నాకు ఒక ఈవెంట్ వెళ్ళి అటెండ్ అయ్యాను. అంటే అటెండ్ అవ్వడం మీన్స్ ఏంటంటే వెళ్ళి చూసాను అనమాట. సో ఆ వీడియో కూడా నేను రికార్డ్ చేశాను. అవి కొన్ని కండిషన్స్ వల్ల ఇప్పుడైతే పోస్ట్ చేయట్లేదు. సో ఫ్యూచర్లో ఆ ఎపిసోడ్స్ అన్ని రిలీజ్ అయిన, ఆ ఈవెంట్స్ ఒక ఎపిసోడ్స్ అన్ని రిలీజ్ అయిన తర్వాత నేనైతే పోస్ట్ అయితే చేస్తాను. సో ఇప్పటికైతే ఏం రిలీజ్ అయితే చేయట్లేదు. సో అదనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నిద్ర లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం మార్నింగ్ జర్నీ కాబట్టి బాబు చాలా విసిగిచ్చేసాను. అంటే జర్నీలో స్లీపర్ బెర్త్ కాదు, నార్మల్ సిట్టింగే కాబట్టి వాడికి కొంచెం మేనేజ్ చేయడం చాలా కష్టమైపోయింది. బట్ ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్. ఎందుకంటే అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. సో అందుకనేసి సో అలా మేమైతే జర్నీ అయితే స్టార్ట్ అయ్యి, నిజంగా అండి 3 ఇయర్స్ ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి 2022 జనవరిలో నేను వైకుంఠ ద్వారంకి అయితే వెళ్ళామన్నమాట, నేను మా హస్బెండ్. పెళ్లి బట్టల్లో వెళ్ళి మేము దర్శనం అయితే చేసుకున్నాము. మా మమ్మీ, మా డాడీ, మేము అందరం కలిసి వెళ్ళాము. సో అప్పుడైతే కోరుకున్నాము, మాకు అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో కిడ్స్ పుడితే కనుక మంచిగా డెలివరీ, ఎవరు పుట్టినా సరే, ఈ బాబే పుట్టాలి, అమ్మాయే పుట్టాలి అనేసి ఏం లేదు, ఎవరు పుట్టినా సరే హెల్తీగా తల్లి కానీ బిడ్డ కానీ క్షేమంగా ఉండాలనేసి మేమిద్దరం కోరుకున్నాము, నేను మా హస్బెండ్. ఆ గాడ్ గ్రేస్, ఆ వెంకటేశ్వర స్వామి దయ మా పైన ఉన్నందుకు నేను అంత సఫర్ అయినా కూడా డెలివరీ టైంలో చాలా సాఫీగా అయితే నాకు నార్మల్ డెలివరీ మంచిగా ఒక హెల్తీ బేబీని అయితే నాకు దేవుని అయితే ప్రసాదించాడు. ఇదైతే నేను గాడ్ గిఫ్ట్ అనుకుంటాను. ఎందుకంటే గాడ్ గిఫ్ట్ అనేది మనకి ఎంత వాల్యుబుల్, అంత వాల్యుబుల్. సో అదనమాట. సో నిజంగా అప్పుడు కోరుకున్న కోరిక ఎవ్రీ ఇయర్ వాడు పుట్టిన తర్వాత పుట్టెంటికలు మేము యాక్చువల్గా శ్రీశైలంలో తీసేసుకున్నాము. సో తర్వాత నెక్స్ట్ ఇచ్చే గుండు ఆ వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలనేసి అయితే కోరుకున్నాము. బట్ అవి ఏంటైందంటే అనుకున్నాము ప్రతిసారి ఏదో ఒకటి పనుల వలన, సరే ఈసారి కాదు నెక్స్ట్ సారి వెళ్దాం అనుకుంటూనే అవుతూ ఉంది. బట్ ఈసారి అలా కాకూడదు అనేసి గట్టిగా స్టాండర్డ్గా ఫిక్స్ అయ్యేసి ఇంకా మేమైతే మొక్కు అయితే తీర్చుకున్నాము. ఇక్కడైతే మార్నింగ్ మేము 6కి ఏమో స్టార్ట్ అయితే మధ్యాహ్నం కల్లా రీచ్ అయిపోయాము. మధ్యలో లంచ్ తిన్నాము, బ్రేక్ఫాస్ట్ చేసాము, అన్నీ అయిపోగొట్టుకునేసి ఫైనల్లీ తిరుమలకి అయితే రీచ్ అయ్యాము. ఈసారి ఏంటంటే కార్లో వెళ్ళట్లేదు, బై బస్ జర్నీ, అది కూడా నార్మల్గా సిట్టింగ్ బస్లోనే వెళ్ళాము. ఎవ్రీ టైం మేము లాంగ్ జర్నీస్ కానీ, ఈవెన్ మేము హైదరాబాద్ టు కర్నూలుకి వెళ్ళినా, కర్నూలు టు హైదరాబాద్కి వెళ్ళినా కూడా మేము స్లీపరే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే బాబు ఉన్నాడు, ఎస్పెషల్లీ వానికి కంఫర్ట్గా ఉండదనేసి మేము అలా ఫిక్స్ అయ్యామన్నమాట. ఎవ్రీ టైం అలానే జర్నీ చేసేవాళ్ళము. బట్ ఈసారి ఏంటంటే అలా అంటే మేము అనుకోకుండా వెళ్ళాం కదా, సో ప్లాన్ లేకుండా వెళ్ళాం కదా. సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. అంటే బస్సెస్ ఇక్కడ నుంచి అక్కడ దిగేసి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్తే రూమ్స్ లేవు. అప్పటికి అందరు కుంభమేళకి వెళ్ళారు. తిరుమలలో చాలా రష్ అయితే చాలా తక్కువగా ఉండింది. అండ్ దట్టు రథసప్తమి ఉండింది. మేము దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమింగ్ డేస్లో ఫుల్ రష్ అయితే ఉన్నారు. సో మేము వెళ్ళినప్పుడు ఏమంత రష్ లేరు కాబట్టి మేము వెళ్ళి మా చిట్టి గుండుకైతే గుండు చేయితే చేసాము, మా చిట్టి కన్నయ్యకి. చూసారా, వాడైతే లిటరల్లీ అప్పుడు చాలా చిన్నగా ఉన్నాడు, 9 monthsలో. సో అప్పుడు అంతగా ఏడ్చాడు కానీ బట్ అంతగా ఏడ్చలేదు. ఈసారి అయితే మరీ దారుణంగా ఏడ్చాడండి. వాడి బాధ అంటే ఏంటంటే
ఎక్కడ వెంట్రుకలన్నీ పోతున్నాయని వాడైతే ఒకటే మెను చూస్తూనే ఉన్నాడు. హెయిర్స్ లేవని నాకెళ్ళి చూసి ఏడ్చాడు. ఇదొకటి అయితే ఒక పక్క. ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్కి గుండు చేస్తున్నాడు అనేసి ఆయనని చూస్తూ ఇంకా ఏడ్చాడు. లిటరల్లీ నాకైతే వీడిని అంటే ఈసారి ఎక్కువ మంది వెళ్ళలేదన్నమాట. జస్ట్ నేను, మా హస్బెండ్, మా బాబు అండ్ మేము ముగ్గురమే ఉన్నందుకు మా డాడీని తీసుకొని వెళ్ళాము. సో మేము నలుగురమే అండ్ వీడియో రికార్డ్ చేయడానికి కానీ ఏమిటికి నాకు సిచ్యువేషన్ రాలేదు, తీయడానికి ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే వాడిని క్యారీ చేయడము, వాడిని చూసుకోవడమే నాకు సరిపోయింది. సో అక్కడక్కడ కొన్ని గ్లిమ్స్ అయితే తీసాను అనమాట. కొన్ని క్యాప్చర్ చేశాను నా యొక్క తృప్తి కోసం అనేసి. అండ్ ఈవెన్ మీరు నమ్ముతారో లేదో, నేను నిజంగా ఒక్క ఫోటో కూడా తీసుకోలేదండి. లిటరల్లీ మా బాబుకి కానీ మా హస్బెండ్కి కానీ నాకు కానీ ఒక్క ఫోటో తీసుకోలేదు. బట్ నేను నా తృప్తి కోసం అక్కడక్కడ మా హస్బెండ్ వాడిని క్యారీ చేస్తున్నప్పుడు నేను కొంచెం అయితే రికార్డ్ చేశాను. సో అదొక మెమొరీ లాగా ఉంటుంది మనకి. నెక్స్ట్ టైం అంటే లైఫ్ లాంగ్ మనకు గుర్తుంటుంది యూట్యూబ్లో మనం పోస్ట్ చేసుకుంటే అనేసి నేనైతే అలా రికార్డ్ అయితే చేసుకున్నాను. మా చిట్టి గుండు భలే క్యూట్గా ఉంది కదా. ప్లీజ్ గుండు ఉందని చెప్పి అసలు దిష్టి పెట్టద్దండి మా క్యూట్ బేబీకి. సో అదనమాట. సో ఇలా మంచిగా గుండు అయితే చేయించుకునేసి ఇంకా రెడీ అయిపోయాము. రెడీ చేసి నైట్ మేము వెళ్ళామన్నమాట. దర్శనానికి వెళ్ళి కూర్చున్నాము. మార్నింగ్ కల్లా వచ్చేసేయచ్చు అనేసి నైట్ ఇంకా డిన్నర్ చేసుకునేసి డిన్నర్ చేసుకున్న తర్వాత వెళ్ళి కంపార్ట్మెంట్స్లో వెళ్ళి కూర్చున్నాము. వితౌట్ టోకెన్స్ అండి. లిటరల్లీ మేము దర్శనం అవ్వదేమో అనుకున్నాము. వితౌట్ టోకెన్స్, అసలు టోకెన్స్ అనేది తీసుకోలేదు. ఫ్రీ దర్శనం టోకెన్స్ కూడా తీసుకోలేదు. ఆ రోజు అయితే టోకెన్స్ కూడా లేవు. వితౌట్ టోకెన్స్ కూడా అలౌ చేస్తున్నా అంటే డైరెక్ట్ వెళ్ళి కూర్చున్నాం. ఏదైతే అది అవుతుందో అంతా దేవుడే చూసుకుంటారనేసి గట్టిగా ఫిక్స్ అయితే వెళ్ళిపోయామన్నమాట. సో అలా ఇంకా వెళ్ళి కూర్చున్నాం. లిటరల్లీ ఆ దేవుడి దయ, వెంకటేశ్వర స్వామిని చూస్తే నాకు ఎక్కడ లేని మనశ్శాంతి, తృప్తి, ఎక్కడికి వెళ్ళినా నాకు అంత ప్రశాంతత ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు అందరికీ ఎలా ఉంటుందో. బట్ నాకైతే తిరుపతికి కానీ శ్రీశైలంకి ఈ 2 ప్లేసెస్కి వెళ్తే మాత్రం నాకు ఎక్కలేని ప్రశాంతత, మనశ్శాంతి. నాకు ఎన్ని కష్టాలు ఉన్నా నేను అన్నీ మర్చిపోతానండి. నాకు అంత ఇష్టం అనమాట. నేను 3 years నుంచి వెయిట్ చేస్తున్నాను బాబుతో తీసుకెళ్ళాలి. ఈసారి ఇది ఇంకోటి స్పెషల్ ఏంటంటే మా బాబు ఫస్ట్ టైం తిరుమల కొండకైతే ఎక్కాడనమాట. ఫస్ట్ టైం అనమాట అడుగు పెట్టడం. నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నాను. బట్ ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది. ఇలా మేమైతే మంచిగా జర్నీ చేసుకునేసి వెళ్ళి మంచిగా వెంకన్న స్వామిని అయితే దర్శనం చేసుకునేసి తర్వాత హ్యాపీగా క్షేమంగా వెళ్ళి లాభంగా అయితే తిరిగి వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నిజంగా మా బాబు అయితే నైట్ మొత్తం పడుకున్నాడు. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళామో జస్ట్ లేపాను అనమాట. లేచాడు. వానికి ఇంకా గోవింద అనడం అయితే రాదు. జస్ట్ జై అంటే మేము జై శ్రీరామ్ అని నేర్పించాం కదా. సో జై అని అయితే వచ్చానమాట. సో అలా వాడు జై అంటూనే ఆ దేవుణ్ణి చూశాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో అలా మంచిగా అయితే దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ మేము లాకర్ దగ్గరికి అయితే వచ్చేసి అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే మా ఊరికైతే వచ్చేసామన్నమాట. ఈసారి ఏంటంటే బాబు మా మమ్మీ దగ్గరికి వెళ్ళట్లేదు, నా దగ్గరే ఉంటున్నాడు. ఎందుకంటే మా మమ్మీ కొన్ని పనులు ఉండడం వల్ల వేరే ఊరికి వెళ్ళింది. సో అందుకనేసి కొన్ని డేస్ నాతోనే ఉంచుకున్నాను వాడిని అయితే. సో అలా మా జర్నీ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అండ్ మా బాబు జస్ట్ వెళ్ళేటప్పుడు ఒక్కటే మాకు జర్నీలో కొంచెం ఇబ్బంది అయిపోయింది, సిట్టింగ్ కాబట్టి బస్సెస్లో. బట్ తిరిగి వచ్చేటప్పుడు యాజ్ యూజువల్గా స్లీపర్ అయితే తీసుకున్నాం. చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము. మీకు తిరుపతికి వెళ్తే ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో కింద కామెంట్స్ అయితే చేయండి. చాలా క్యూట్గా అయితే సింపుల్గా అయితే వీడియో తీశాను. సో అంతే ఈ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోతుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.